హాయ్ ఎవ్రీవన్. చాలా మంత్స్ తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఇది మా పాప ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసింది. ఈ వీడియో మొత్తంలో మీకు కనిపిస్తుంది. తన బర్త్‌డేని మేము స్పెషల్‌గా చేయాలని గోవాకి తీసుకెళ్ళాం. యాజ్ యూజువల్‌గా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా! మాకు కూడా అలానే జరిగింది. లేట్‌గా స్టార్ట్ అయ్యాము. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఈవినింగ్. బట్ లేట్ అయిపోయింది. నైట్ జర్నీ మొత్తం కవర్ చేయలేకపోయాను. వి ఆర్ వెరీ స్లీపీ. ఈవెన్ దో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్ ఇద్దరు డ్రైవ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ మరి గోవా దగ్గరలో లేమండి. బట్ మరి దూరం గూడా లేము. ఆల్‌మోస్ట్ రీచ్ అవుతున్నాం అన్న టైంకి లేచి కొంచెం ఆ వీడియోస్ తీశాను. ఇది మాత్రం హైదరాబాద్ టు గోవాలో మనకి బెల్గావి, తులసిగిరి అనే రోడ్ వస్తుంది. క్రేజీ రోడ్ అండి. వెరీ, వెరీ స్కేరీ రోడ్ కూడా. ఎందుకంటే ఓన్లీ వన్ రోడ్ ఉంటుంది. అటువైపు వచ్చే వెహికల్స్ కూడా మనము చాలా డేంజర్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేచర్ చూస్తే మాత్రం చాలా బావుంది. ఈ రోడ్‌కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రదర్ పెట్టిన పేరు మన పేగులని. ఎందుకంటే వెరీ కర్వ్స్ ఎక్కువున్నాయండి. బట్ కర్వ్స్ కూడా చిన్న చిన్న కర్వ్స్. ఇలా ఇది ఇప్పుడు చూస్తున్నారు గదా! వెంటనే వచ్చేస్తాయి. అక్కడ ఎక్కడ సైన్ బోర్డ్స్ ఏం లేవు. డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం వెరీ కేర్‌ఫుల్‌గా చేయాలండి. నేను పక్కనే ఉన్నాను కాబట్టి కొంచెం నాకు స్కేరీ అనిపిచ్చింది. బట్ రోడ్ క్రేజీ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా నచ్చుతుంది. బట్ బీ కేర్‌ఫుల్. మార్నింగ్ టైమ్స్‌లో చేయడమే ఈ రోడ్‌లో డ్రైవింగ్ వెరీ బెస్ట్ అండి. నైట్ టైమ్‌లో అయితే చాలా కష్టమే అనిపిస్తుంది. స్లో వెళ్ళినా పర్లేదు కానీ నైట్ టైమ్‌లో మాత్రం డోంట్ డూ అందరూ క్లియర్‌గా కనిపించట్లేదు. బికాస్ ఆఫ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా అత్తయ్య గారి ఫోన్‌లోని చేస్తున్నాను. తన ఫోన్‌లో క్లియర్‌గా ఉంది. బట్ మళ్ళీ నా ఫోన్‌లో వేసుకునేసరికి కొంచెం క్లారిటీ మిస్ అయింది. బట్ మీరు ఎవరైనా హైదరాబాద్ టు గోవా వెళ్ళే వాళ్ళు ఈ రోడ్ చూడండి. క్రేజీ ఉంటుంది. అందరికి నచ్చుతుంది. ఈవెన్ దో బట్ నైట్ టైమ్ మాత్రం అస్సలు డ్రైవ్ చేయొద్దండి. మేము మార్నింగ్ టిఫిన్ చేద్దామని ఒక దగ్గర ఆపాము. బట్ నో హోప్ అండి. ఫుడ్ బావుంటుందో లేదో అని చెప్పేసి. బట్ సమ్‌హౌ ఇట్స్ గుడ్. సో, కెన్ ఎనీవన్ కెన్ రోడ్డుతో క్రేజీ ఉందండి. ఫుడ్ కూడా ఓకే. పర్లేదు. టిఫిన్ తినేసి మేము స్టార్ట్ అయిపోయాము. నియర్ బై గోవా అని చెప్పాం కదా! హోటల్‌కి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత వెరీ టైర్డ్ అండి. డ్రైవ్ చేసిన వాళ్ళైతే అసలు చెప్పక్కర్లేదు. చాలా టైర్డ్ అయిపోయారు. కొంచెం న్యాప్ తీసుకొని మేము ఆఫ్టర్‌నూన్ కల్లా రెడీ అయిపోయి బీచ్‌కెళ్దామని ఫిక్స్ అయ్యాము. బాగా బీచ్. బాగా బీచ్ అంటే చాలా మంది క్రౌడ్ వస్తారని అందరూ అంటారు. అది నిజమే అండి. ఎందుకంటే ఇది ఫేమస్ బీచ్. ఇక్కడ బావుంటుందని అందరొస్తారు. బట్ వేరే బీచెస్ ప్రైవేట్‌గా ఉన్నాయని అనుకోవద్దు. బట్ అవి కూడా చాలా బావుంటాయి. మనం ఎక్స్‌ప్లోర్ చేయాలంతే. వేరే బీచెస్ కూడా మనం విజిట్ చేయొచ్చు. గోవాలో టైం తీసుకొని మనము ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే. బర్త్‌డే బిఫోర్ కాబట్టి అంతగా ఏం తిరగలేదండి. బీచ్ చూసేసి మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ మేము చేసిన తప్పేంటంటే, ఇక్కడ బీచ్‌లో చిల్ అవుతూ ఫుడ్ తిందాం అనుకున్నాము. అదే పెద్ద తప్పు. ఫుడ్ అయితే అస్సలు బాలేదండి. ప్లీజ్ మీరు ఆర్డర్ చేస్తే కొంచెం డ్రై ఫుడ్ ఏమన్నా ఆర్డర్ చేయండి. బట్ రైస్ ఐటెమ్స్ మాత్రం అస్సలు తినకండి. అవాయిడ్ చేయడం బెటర్. అస్సలు బావుండదు. నాకొక ఫేమస్ డైలాగ్ గుర్తుకొస్తుంది. "నీకు బీచ్ చూపించడం కాదు, బీచ్‌కి నిన్ను చూపిస్తా" అన్నట్టు ఫాదర్ అండ్ డాటర్ అలా నించొని చూస్తున్నారు బీచ్‌ని. ఇక్కడ బీచ్ ఏమైందంటే కొంచెం వాటర్ ముందుకొచ్చి మధ్యలో మళ్ళీ సాండ్ పైకొచ్చేసింది. అందుకని ఇక్కడ కొంతమంది స్విమ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒకటే సీ ఉంటే మాత్రం ఇలా ఎవరు సాహసించరు. ఎందుకంటే అలలు బాగా గట్టిగొచ్చేస్తాయి. ఇది స్ప్లిట్ అయిపోయింది కాబట్టి కొంచెము వాళ్ళు స్విమ్ చేస్తున్నారు. బీచ్‌కొచ్చాము. ఇంకా తడవకుండా ఎలా ఉంటాం? సో, స్టార్ట్ చేసాం. పాపకి తనని కొంచెమైనా వాటర్‌లో పెట్టడానికి కాళ్ళు. తనైతే నేనస్సలు తడవనని చెప్పి కాళ్ళు పైకెత్తేసింది. ట్రై చేస్తున్నాము. తనని బీచ్ తనకి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. ఎందుకంటే ఓన్లీ చూడడం కాదు గదా! అక్కడ వాటర్‌లో దిగితే తెలుస్తుంది. ఏంటి అంటే తను బీచ్‌లో ఉందని చెప్పి. మనం గూడా అంతే గదా! బీచ్‌కెళ్ళామంటే స్విమ్ చేస్తాము. లేకపోతే అట్‌లీస్ట్ దగ్గర వరకు ఒక మోకాళ్ళ వరకైనా వెళ్ళేసొస్తాము. ఇది సెకండ్ అటెంప్ట్ అండి. అయినా కూడా ఒప్పుకోలేదు. నాకసలు ఒద్దు అన్నట్టే ఉంది. సరేలే ఇంకా కొంచెం తనకి చూడాలేమో బీచ్ అని చెప్పి ఇంకా మళ్ళీ ఫోర్స్ చేయలేదు. తర్వాత కొంచెం ఫోటోస్ దిగాము బీచ్ దగ్గర తనతో పాటు. లైఫ్ టైమ్ మెమోరీస్ ఉంటాయి కదా! తన ఫస్ట్ బర్త్‌డే ఇలా జరిగిందని చెప్పి. రేపు పెద్దయిన తర్వాత తను చూసుకుంటుంది గదా! అందుకని మెమరబుల్‌గా చేయాలని వచ్చాము ఇక్కడ బీచ్‌కి. సో, నెక్స్ట్ ఇంకొక అటెంప్ట్ చేద్దామని మా హస్బెండ్ ట్రై చేశారు. సమ్‌హౌ షీస్ ఫెల్ట్ వాటర్ సీ వాటర్ అండి. సో, షీ స్టార్టెడ్.
స్టార్ట్ చేసింది తను. ఓకే. స్టార్ట్ చేసింది. ఇంకా ఆపలేదు. ఫోర్త్ అటెంప్ట్‌లో తనింక నేను వాటర్‌లోనే ఆడుకుంటాను. నన్ను దింపేయండి అన్నది కూడా ఉంది. ఎందుకంటే తనకొక్కసారి అలవాటైతే చాలింకా. అది ఊరికే చేస్తుంటుంది. అది మేబీ నా అలవాటో తెలీదు. తనకి అలా వచ్చేసింది. చూడడానికి చాలా బావుంది. చేప పిల్లలా కొట్టుకుంటుందని అంటారు మా ఆయన. బట్ క్రేజీ చేసింది తనైతే. వాటర్ చూస్తే ఇది స్టార్ట్ అండి ఇంకా. ఇక్కడ నుంచి తనకి వాటర్ ఇష్టం స్టార్ట్ అయింది. మీరు నమ్మరు లిటరల్‌గా తన బర్త్‌డే తర్వాత మేము బ్యాకొచ్చాక 3, 4 మంత్స్ ఏంటి ఇప్పటికి కూడా వాటర్ చూస్తే అసలు వదలదు. ఆడుతూనే ఉంటుంది. ఈవెన్ దో మనము తాగడానికి ఇచ్చిన వాటర్ గ్లాస్‌ని కూడా ఆడడానికి చేయి పెట్టేసి ఇలా వాటర్ కొట్టినట్టే కొట్టేస్తది. అంత పిచ్చయిపోయింది వాటర్ ఇంక తనకి. అలవాటు చేసింది మేమే. సో, మేమే భరించాలి. వాటర్ అన్ని పడేస్తుంది అని అనడానికి లేదు. అలవాటు చేసింది మేము. అందుకని ఇంకా ఏమనకుండా సరే ఆడుకో, ఆడుకో అని చెప్పి వదిలేస్తే కొంతసేపు ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. వాళ్ళ నాన్నమ్మ స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం సేపు వదిలేస్తుంది వాటర్ దగ్గర. మట్టిలో నీ ఇష్టం వదిలేసేయి నీ పండగ చేసుకో. తర్వాత స్నానం చేపిస్తాను ఇంకా లోపలే ఉండాలన్నట్టు తను బాగా ఎంజాయ్ చేస్తది. కొంచెం సేపు వదిలేస్తే. ఇప్పుడు కొంచెం చూడు మన ఫేస్ ఇద్దరం కెమెరాలో అంటే అస్సలు చూడలేదు. అటు ఇటు చూస్తుంది గానీ, అదే వాళ్ళ నాన్న ఉన్నాడనుకోండి, ఒక్కసారి చూడండి తను ఎటు చూస్తుందో వాళ్ళ నాన్న ఉంటే ఓన్లీ కెమెరా. అదే అమ్మ ఉంటే మాత్రం మాట వినదు. బీచ్ తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు హోటల్‌కొచ్చేసాము. హోటల్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంది. సరేలే కొంచెం సేపు ఆడుకుంటుంది అని దిగాను. దిగితే ఇంకా వదిలేసేయి నన్ను లోపలికని అంటుంది. ఇంకా ఇలా అవ్వదని చెప్పి తీసేసానింక. తర్వాత నైట్ డిన్నర్ చేసాము. మార్నింగ్ మళ్ళీ తన బర్త్‌డే కదా! సో, తినేసి బ్యాక్ టు హోటల్‌కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకున్నారు డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా. తర్వాత ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో, బర్త్‌డే గర్ల్ ఆన్ ఫస్ట్ డే బర్త్‌డే ఇలా ఉంది. సో, వి ఆర్ వెరీ హ్యాపీ. తన ఫస్ట్ బర్త్‌డే ఇలా స్టార్ట్ చేసింది. అస్సలు ఏడవకూడదు. తన ఇష్టం వచ్చినట్టు ప్రతీదీ వదిలేయాలని చెప్పి అనుకున్నాము. అలానే జరిగింది. సో, లేవగానే బర్త్‌డే విషెస్ చెప్పాము అందరం. మేమే వెళ్ళాం కాబట్టి నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. నిజం చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసింది వాటర్‌లో. బట్ నాకే భయమేసింది. ఎప్పుడు స్విమ్మింగ్ చేయలేదు కాబట్టి. కానీ వాటర్ అంటే ఇష్టం. దూరం నుంచి, దగ్గర నుంచి కాదన్నట్టు దిగితే మాత్రం భయమేస్తుంది నాకు. కొంచెం సేపు ఆడింది వాళ్ళ నాన్నతోటి. తర్వాత ఇంకా బయటకి పంపించేసాము. మరీ ఎక్కువ ఉండొద్దు చల్లగా ఉంది గదా! అని. ఇక్కడ మా హస్బెండ్ అండ్ తన వాళ్ళ ఫ్రెండ్ తోటి చిల్ అవుతున్నారు. అలా వదిలేసాము చిల్ అవ్వండి అని చెప్పి. బర్త్‌డే పాప బర్త్‌డేకి మీకు గిఫ్ట్ అన్నట్టు. అదేంటో అండి. మనకి చిల్ అవ్వడానికి మన ప్రైవేట్ స్పేస్‌లో మన ఇంట్లో ఉన్న కొంచెం బయట తిరిగినా కూడా ఒక ప్లేస్ అంటూ ఉందంటే అది గోవానే. గోవాకెళ్ళి చిల్ అవుదామని చాలా మంది ఫ్రెండ్స్ అనుకోనుంటారు. ఆ కేటగరీలో నేను ఉంటాను. మా హస్బెండ్ ఉంటారు. మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఉంటాం. మా అత్తయ్య గూడా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారు. ఇది నా సెకండ్ టైమ్ విజిట్. మా మ్యారేజ్ అయ్యాక 2 ఇయర్స్ తర్వాత వచ్చాము మేము. అప్పుడు అంతగా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు పాప ఉంది. అండ్ అత్తయ్య ఉన్నారు. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు గదా! తనైతే వాటర్ ఇట్లా వదిలేస్తే చాలు నేను ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతా అన్నట్టు ఉంది తను. ఒక 1 అవర్ అలా వాడిన తర్వాత స్నానం చేపిచ్చాము. వెంటనే పడుకుండిపోయింది. ఇప్పుడు తను లేచే వరకు బ్రేక్‌ఫాస్ట్ అన్నా చేద్దామని టెర్రస్‌కొచ్చాము. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు హోటల్ వాళ్ళు. అండ్ కొంచెము ఎలా ఉంది వ్యూ అని చెప్పేసి నేను చూస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక నేను, అత్తయ్య, పాప టెంపుల్‌కెళ్ళాము. మా హస్బెండ్ అండ్ తన బ్రదర్ వచ్చేసి కొంచెం పార్కింగ్ ఇష్యూ వల్ల వాళ్ళిద్దరు రాలేదు. అక్కడి నుంచి మేము వెళ్ళింది ఫోర్ట్ అండి. అగోడా ఫోర్ట్. చాలా బావుంది. ఇది ఇక్కడికెందుకంటే ఇక్కడ వ్యూ బావుంటుంది. అండ్ ఇక్కడున్న బీచ్‌కి అంత క్రౌడ్ ఉండదు. ఇక్కడ అగోడా ఫోర్ట్ చూసే వెళ్ళిపోయే వాళ్ళున్నారు చాలా మంది. బట్ కొంతమంది ఇక్కడ కింద దిగిన తర్వాత ఒక బీచ్ లాగా మనకి స్పేస్ దొరుకుతుందండి. అక్కడ వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ క్రౌడ్ గూడా ఏం ఎక్కువ ఉండదు. ఓన్లీ ఈ ఫోర్ట్ దగ్గర మాత్రమే క్రౌడ్ ఉంటుంది. ఫోటోస్ దిగడానికి అండ్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందంటే మనం లిటరల్‌గా సీ దగ్గర ఉన్నామా అన్నట్టు ఉంటుంది. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. పాపకి ఇదన్నీ మెమోరీస్ ఉంటాయో లేదో తెలీదు. బట్ వీడియో తీయడం వల్ల తనకి గుర్తుంటాయి. ఓకే. వెళ్ళాను ఫస్ట్ బర్త్‌డేకి నేను ఇలా అని చెప్పి.
సో అగోడా ఫోర్ట్ కి కొంచెం కిందికి దిగిన తర్వాత బీచ్ వైబ్ ఉంటుందండి. క్రౌడ్ పెద్దగా ఉండదు. సో మనం చిల్ అవ్వచ్చు. తక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. పాపని తీసుకెళ్ళాను దగ్గర వరకు. బట్ భయపడలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేమిద్దరము. చాలా ఫన్ అనిపించింది. తర్వాత అత్తయ్య ఎత్తుకొని ట్రై చేశారు పాపతో. బట్ తను అంతగా ఏం భయపడలేదు. కామ్ గానే ఉంది. ఈ వీడియో నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా ఇలా ఒక వీడియో తీశాను. రీక్రియేట్ చేద్దాం 2 వీడియోస్ ఆఫ్టర్ బేబీ, బిఫోర్ బేబీ అన్నట్టు అనుకున్నాను. బట్ తర్వాత టైం దొరకలేదు. అస్సలు చేయలేదు. ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేశాను. తన బర్త్‌డేలో హాఫ్ డే హ్యాపీగా స్పెండ్ చేసిన తర్వాత లంచ్ చేయడానికి వచ్చేసాము. మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఉందండి. దీనికోసం సెపరేట్‌గా వీడియో చేశాను. మీరు నా ఛానెల్‌కి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఫుడ్ తినేసిన తర్వాత మేము బ్యాక్ టు హోటల్‌కి వెళ్ళేసి రెడీ అయ్యాము. పాప బర్త్‌డే ఒక బీచ్ దగ్గరలో ఆర్గనైజర్‌కి బుక్ చేశాము. తను ప్లాన్ చేశారు ఈవెంట్. తను ఒకటే కాదు, ఇంకా ఇద్దరు కూడా ఉంది అక్కడ ఈవెంట్. ప్రైవేట్ బీచ్ అని కాదు. సో మనము అక్కడ బీచ్‌లో ఈవెంట్ ప్లానర్‌ని కనుక్కుంటే చెప్తారు. బర్త్‌డే గర్ల్ ఫోటోషూట్ కోసం ఎర్లీగా వచ్చాము. తను చాలా సపోర్ట్ చేసింది. మేము కూడా ఫోటోస్ దిగాం తనతో పాటుగా. మెమరీస్ ఉంటాయి. బట్ ఈ ఫస్ట్ బర్త్‌డే మెమరీస్ ఇంకా మెమరబుల్ చేయాలని చెప్పి ఇలా సెపరేట్‌గా వచ్చేసాం. ఎందుకంటే తన అలోన్ టైమ్ ఇవ్వాలి. తను ఫస్ట్ బర్త్‌డే కాబట్టి కొంచెం క్రౌడ్ చూస్తే పిల్లలు చాలా ఏడుస్తారు. ఆ ఎక్స్‌పీరియన్స్ తనకొద్దని చెప్పేసి మేము నా హస్బెండ్ ఆలోచించి ఇలా తీసుకొచ్చాం బయటకి. గోవా అని కాదు, వేరే ప్లేస్ కూడా వెళ్ళేవాళ్ళం. బట్ గోవా అయితే ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసాం గదా! కొంచెం బావుంటుంది. బీచ్ సైడ్ తీసుకెళ్తా అని వచ్చాం. సన్‌సెట్‌లో అయితే పిక్స్ చాలా వచ్చాయి పాపవి. అండ్ నౌ రెడీ ఫర్ ద కేక్ కటింగ్. కేక్ కటింగ్ చేసే ముందు కూడా తను చాలా ఏమంటారు, కొంచెం కామ్‌గా ఉంటుందనుకున్నాను. బట్ ఉండలేదు. కేక్ వచ్చిన తర్వాత మాత్రం స్మాష్ చేసే వరకు ఊరుకోలేదు. చాలా స్మాష్ చేసింది. తన ఎక్స్‌పీరియన్స్ అయితే బర్త్‌డేది తను పెద్దయిన తర్వాత చూస్తే మాత్రం ఇంత జరిగిందా అని అనుకోవాలని చేసాము. మా బెస్ట్ ఇచ్చాము. అండ్ ఈవెంట్ ప్లానర్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసి తనకి మెమరబుల్ ఇచ్చారు వీడియో ఒకటి. అది నేను ఛానెల్‌లో పెట్టాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. And thank you for watching, and thank you so much. Happy birthday, Vardhana. God bless you.